శివోహం. నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఒక సినిమా నటుడిని, హైదరాబాద్ వాస్తవుడిని. ముందుగా గురుదేవులకు పాదాభివందనం. మరి నేను ఎన్నో సంవత్సరాల నుంచి గురువులు కావాలని గురువుల దగ్గర ఎంతో మంది దగ్గర తిరిగాను. మరి నేను గత 5 సంవత్సరాల నుంచి అరుణాచలం వెళ్తున్నాను. అక్కడ ప్రతి నెల గిరిప్రదక్షిణ చేస్తాను. అక్కడ ఏమైనా దొరుకుతారేమని చూశాను. మరి ఆనాడు ఆయన 10వ ఏటనే అరుణాచలం వస్తే, మరి మా జీవేశ్వర గురువులు ఈయన 7వ ఏటనే శ్రీశైలం వెళ్ళాడు. నేను అనుకుంటున్నా మనస్ఫూర్తిగా ఆ రమణుడే ఈ జీవేశ్వరుడు అనుకుంటున్నాను. నేను ఎలా వచ్చానంటే, ఒకరోజు ఒక 5-6 నెలల కింద యూట్యూబ్ చూస్తా ఉన్నాను. గురుగారు కనపడ్డరు. ఈ లెవెల్ 1 లెవెల్ 2 టక నాకు వచ్చేసింది. నేను మెడిటేషన్ చేస్తుంటే నాకు గురువు గారు కనపడతా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు ఈరోజే నేను నోరు తెరిచి మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ 168 గంటలు మౌనంలో ఉన్నా. ఇక్కడ 7 డేస్ నుంచి గురువుగారు కుండలి చక్రాల గురించి మాట్లాడుతుంటే వండర్. నేను ప్రతిరోజు గురుగారు మాట్లాడుతున్నసేపు నా కళ్ళకి నీళ్ళు గారుతూనే ఉన్నాయి. ఇంకా ముందు కూర్చున్నాను, నాకు అయితలేదని చెప్పి వెనక కూర్చున్నాను. ఆయన చూస్తుంటే నాకు సాక్షాత్తు ఆ ఈశ్వరుని చూసినట్లే ఉంది. ఆయన చెప్పడము, ఏది చెప్పినా అసలు మనిషి అంటే ఏంటి, శివుడు అంటే ఏంటి, ఆయన మంత్రాలు ఓన్లీ ఒక మంత్రం, చిన్న మంత్రం శివోహం అని. ఆ శివోహంతోనే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్, నాకు ఒక డబ్బులు ఇవ్వాలి. 1 మంత్ బ్యాక్ వెళ్ళాను, డబ్బులు కావాలని వెళ్తే, బిల్డింగ్ అమ్ముతున్నాను భయ్యా, నేను ఒక 1 మంత్ తర్వాత రాని ఇస్తా అన్నాడు. కట్ చేసి వెళ్తే అక్కడ గురుగారి ఫోటో ఉంది. నేను అంటే నాకు తెలియనట్టు అడిగి, ఈయన ఎవరు అని అన్నా. మా గురుగారు అన్నారు. నీకు ఎలా పరిచయం అన్నా? నాకు పరిచయం లేదు భయ్యా, ఇట్లా నేను యూట్యూబ్ లో చూశాను గురుగారిని. అతను ఇలా అనాథ చక్రం మీద చేయబెట్టుకొని మీరు ఏ కోరుకుంటే అది కోరుకోమన్నాడు. నేను కోరుకున్నాను. ఆ బిల్డింగ్ అమ్ముడు పోకుండా ఒక అతను ఎవరో తెలియదు, అతను పేపర్స్ పెట్టుకొని అమ్మేవాడు. 70 లక్షలు ఇచ్చాడు నాకు. ఇచ్చి ఈ బిల్డింగ్ ఆపాడు. అమ్మకుండా అతనికి ఇలా ఇచ్చాడు. అంటే కొన్ని వందల మందికి క్యాన్సర్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది. నిన్న నాకు గురుగారు మీద చేయి పెట్టి బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఇంచుమించు 2 hours నేను అసలు మొత్తం మైమర్చిపోయినా. గురుగారి దగ్గర ఉంటే అసలు ఈ డబ్బు, అహంకారము, నేను అనే భావన పోతుంది. గురుగారు ఈ రోజు 1000 మంది ఉన్నారు, రేపు పొద్దున లక్షల మంది కావచ్చు, రేపు పొద్దున కోట్ల మంది కావచ్చు. మీరు భూమి నుంచి దివికి వచ్చిన భగవంతుడు. మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా మీకు పాదాభివందనం.